రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 3000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ ఉన్నారు. సరే, ఎట్లా చూస్తారు? కొద్దిగా స్వల్ప మెజార్టీతో 3000 మెజార్టీతో ఏది ఏమైనా జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కట్టబడుతున్నారని ముందు నుంచి కూడా ఉన్నట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో పనిచేసిన మా కార్యకర్తల సమాచారం మేరకు కంఫర్టబుల్ మెజార్టీతో గెలవాలి. కానీ నేను తెలంగాణ ప్రజలకి సరే జూబ్లీహిల్స్ ఎన్నిక అయిపోయింది, కానీ భవిష్యత్తులో ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి అలవాటు చేసుకోవాలి. ఓటు అనేది చాలా ప్రీషియస్ అంశం. అది ముఖ్యంగా యువత ఎన్నికల్లో ఓటు వేయకపోవడం వల్ల మంచి పరిణామాలు రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చదువుకున్నవారు, యువకులు, విద్యావంతులు బయటకు వచ్చి ఓటు వేయాలి. జూబ్లీహిల్స్లో కనీసం 60% ఓటింగ్ అవుతుంది అనుకుంటే 50% లోపే జరిగింది. ఇది మంచి పరిణామం కాదు. భవిష్యత్తులో పౌరులు, రాష్ట్ర దేశ పౌరులు గుర్తుపెట్టుకోవాల్సింది ఓటు హక్కు వినియోగించమనేది దానికి ప్రయారిటీ ఇవ్వాలి. సరే, ఏది ఏమైనా జూబ్లీహిల్స్లో ఇప్పుడు 2 రౌండ్లు మాత్రమే అయినాయి. 2 రౌండ్లు ముగిసరికి 3000 మెజార్టీ ఉందని చెప్తా ఉన్నారు. మంచి మెజార్టీతో గెలుస్తామని ఆశ ఉంది. అంటే కేటీఆర్ చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మేమే గెలుస్తాము, రాష్ట్ర వ్యాప్తంగా ఒక అలజడి సృష్టిస్తామని మాట. సరే, ఎవరి ఆశలు వారివి. మాకు వచ్చినటువంటి స్థాయి సమాచారం కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తుంది. కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అక్కడ అభ్యర్థిని పెట్టారు. వాళ్ళు కూడా అక్కడ చాలాసార్లు ఎంపీగా పోటీ చేస్తారు. అక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందంటే ఏం చెప్తారు? కిషన్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి లోపాయికారు ఒప్పందం ఉంది. దాంట్లో కారణంగానే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చాలా వీక్ క్యాండిడేట్ పెట్టారు. సో కాంగ్రెస్ పార్టీకి దెబ్బతీయాలి, బీఆర్ఎస్ సహకారం చేయాలని వీక్ క్యాండిడేట్ పెట్టారు. ఇవాళ డిపాజిట్ పోయే పరిస్థితి బీజేపీది. అది డెఫినెట్గా కిషన్ రెడ్డి గారి పార్లమెంటు స్థానంలో ఉంది కాబట్టి వారికి డెఫినెట్గా ఇది ఒక మచ్చ. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి స్వల్ప మెజార్టీ ఉన్నప్పటికీ గెలుపు మాత్రం ఖాయమని చెప్తున్నారు. అంతేకాకుండా యువత ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎందుకంటే ఓటు శాతం తక్కువ నమోదైంది కాబట్టి ఓటు హక్కు వినియోగించుకుంటే కనుక అక్కడ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు అవుతాయని కూడా పిసిసి అధ్యక్షుడు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ బిగ్ టీవీ, నిజామాబాద్.